10th క్లాస్ ఫిజికల్ సైన్స్ FA1 క్వశ్చన్ పేపర్ అండి. ఫస్ట్ సెక్షన్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ రాయాలి. ఫస్ట్ దానికి ఆన్సర్ మనకి టు స్టాప్ ఫుడ్ ఫ్రమ్ ది స్పాయిలింగ్ అండ్ నైట్రోజన్ కీప్స్ ఫుడ్ యాజ్ ఏ ఫ్రెష్, అందుకని యూజ్ చేస్తాను. సెకండ్ దానికి HCl ప్లస్ NaOH రైస్ టు NaCl ప్లస్ H2O. మూడో దానికి ఆన్సర్ మనకి తాగుని శుద్ధి చేయడానికి ఉపయోగించేది బ్లీచింగ్ పౌడర్ అండి. కెమికల్ ఫార్ములా CaOCl2. బ్లీచింగ్ పౌడర్ అనేది కిల్స్ ది జెమ్స్ ఇన్ ఏ వాటర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి అప్లికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ని మన కార్లలో లైట్స్లో యూజ్ చేస్తాం. కాన్వెక్స్ని ట్రాఫిక్ సిగ్నల్స్లలో లైట్స్లలో యూజ్ చేస్తారు. ఫిఫ్త్ దానికి ఆన్సర్ మనకి బ్లూ కెమికల్ టర్న్స్ యాజ్ ఏ వైట్ యాజ్ ఏ గ్రీన్. నెక్స్ట్ సిక్స్త్ దానికి ఆన్సర్ క్లే అండి. ఫిఫ్త్ దానికి 1/F = 1/V - 1/U. ఎయిత్ దానికి ఫోకల్ లెంత్ ఫార్ములా F = 1/P ఫార్ములా ఉపయోగించి రాయాలి. నెక్స్ట్ బేకింగ్ సోడా ఇంపార్టెంట్ యూజెస్ అవి రాయాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో మనకి డయాగ్రామ్ అండి. డయాగ్రామ్ చేయాలి. ఏ అండ్ బి రెండు ఇచ్చినారు. రెండిట్లో మనకి ఒకటి ఏదైనా ఒక డయాగ్రామ్ అనేది వేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ pH వాల్యూస్ డైలీ లైఫ్ 13వ క్వశ్చన్. 14వది మనకి విచ్ మీడియం ఆప్టికల్ డెన్సర్ అనే మీడియం అనేది రాయాలి. మనకి ఎయిర్, ఐస్, క్రౌన్ గ్లాస్, వాటర్ అని ఇచ్చినాడు. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫోర్త్ సెక్షన్లో మనకి బ్యాలెన్స్ అది కెమికల్ ఈక్వేషన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రాయాలి. నెక్స్ట్ ఈ ఫిగర్ని అనుసరించి కాన్వెక్స్, కాన్కేవ్ మిర్రర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేసర్ అనేది రాయాలి. ఈ విధంగా మనకి ఫిజికల్ సైన్స్ FA1 క్వశ్చన్ పేపర్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్లెస్ ఎడ్యుకేషన్.